హాయ్ అందరికీ కూడా వారాహి నవరాత్రులు శుభాకాంక్షలు. ఈ రోజైతే డే 1లో నేను అమ్మవారికి చేద్దామనుకున్న ప్రసాదం ఏంటంటే కేసరి చేసి పెడదామని చెప్పి కేసరి ప్రిపేర్ అయితే చేస్తున్నాననమాట. నిజం చెప్పాలంటే మా అమ్మకి గానీ, మా సైడ్ కానీ ఈ వారాహి నవరాత్రులు అంతగా తెలీవు. బట్ నాకు లాస్ట్ ఇయర్ నుంచి అమ్మవారికి ఇలా పూజ చేసుకోవచ్చు అని తెలిసిందనమాట. లాస్ట్ ఇయర్ నేను స్టార్ట్ చేసినప్పుడు 4 డేసే నేను చేసుకోవడం కుదిరింది. తర్వాత మానేయాల్సిందొచ్చింది. కొన్ని కారణాల చేత వల్ల అమ్మవారికి పూజ కంటిన్యూ చేయలేకపోయాను. బట్ అప్పుడే దండం పెట్టుకున్నాను. ఈ ఇయర్ అయినా గానీ 9 డేస్ కంటిన్యూగా పూజ చేసుకోవాలని చెప్పి. ఇంతకీ మీకిక్కడ డౌట్ రావచ్చు. అమ్మవారికి ప్రసాదం అని ఏంటక్క ఇంత తక్కువ చేశావని. మేమిద్దరం స్వీట్ తినము. చాలా అంటే చాలా తక్కువగా తింటా ఉంటాం. ఎప్పుడైనా దేవుడికి మాత్రం నైవేద్యం పెట్టాలంటే దేవుడి వరకు ఇలాగ నైవేద్యం చేసి పెట్టుకుంటూ ఉంటాననమాట. ఇక్కడ నాకు ఇంకొక బాధేంటంటే, అమ్మవారికి పీఠం వేసి సెపరేట్‌గా పెట్టి చేయలేకపోతున్నాననేది నాకొక ఇది ఉండిపోయింది. మార్నింగ్ నుంచి కూడా నేను అందుకే చాలా ఇదిగా ఉన్నాను. ఎందుకంటే సెపరేట్‌గా పెట్టుకొని చేసుకుంటే అమ్మవారిని మంచిగా పూజించొచ్చు అనుకున్నాను గానీ, ఎటు పెట్టాలని చూసినా గూడా ఇల్లు చిన్నదయిపోవటం వల్ల, పూజ గది లేకపోవటం వల్ల ఎక్కడో కూడా సెట్ చేయడానికి నాకు కుదరలేదు. అందుకే ఈసారి కూడా మనసులో దండం పెట్టుకొని నెక్స్ట్ టైంకి అంతా బాగుంటే ఆమెకి సరిగ్గా సెపరేట్‌గా పెట్టుకొని చేసుకుంటానని ఇలాగ దండం పెట్టుకొని, ఇలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేసుకుంటున్నాననమాట. డైలీ కూడా పూజ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా అప్డేట్స్ ఇవ్వలేదు. ఎప్పుడో స్టార్టింగ్‌లో ఇచ్చాము. నాకు మాత్రం మనసు బాలేకపోతే నేనస్సలు దేవుడికి దీపారాధన చేయను. నేను చేయనప్పుడు తనైనా చేస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే మనస్ఫూర్తిగా దేవుడికి దీపం పెట్టుకుంటేనే నాకదొక తృప్తిగా అనిపిస్తుంది. ఇలా చిన్నగా ఉన్నా గూడా ఈ 9 డేస్ కూడా అమ్మవారికి నేను చేసే పూజని మినీ వ్లాగ్స్ కింద పెడుతూ ఉంటాను. డెఫినెట్‌గా చూడండి. మీకేమన్నా అనిపిస్తే కూడా కామెంట్ సెక్షన్‌లో